ఇప్పుడు ప్యూర్ ప్యాలెట్ అనుకుంటూ వెజ్ ప్యాలెట్ అంట అండ్ నాన్ వెజ్ సలాడ్స్ కూడా చేస్తారంట. సో ఆదర్శ్ గారు అయితే నాతో పాటు ఉన్నారు. హెల్తీ డయట్ ఎలా చేయబోతున్నారు, సో దానికి సంబంధించిన సాలడ్స్ ఏం చేయబోతున్నారు ఆదర్శ్ గారు మనకు చేసి చూపిస్తారు. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో నా పేరు ఆదర్శ్. ఓకే. నేను ప్యూర్ ప్యాలెట్ రెస్టారెంట్ హెడ్ షెఫ్ అనమాట. సో నేను బేసికలీ లైక్ స్ప్రౌట్ బేస్డ్ సాలెడ్స్ చేస్తాను, లైక్ డైట్ బేస్డ్ సాలెడ్స్. సో మీకు ఇప్పుడు ఒక వెజ్ సాలెడ్ చూపిస్తాను. వెజ్ సాలెడ్ చేయబోతున్నారు అయితే. మొత్తానికి అయితే వెజ్ సాలెడ్. సో హెల్తీ డైట్ అంట. డైట్ చేసే వాళ్ళు లేకపోతే మంచి హెల్తీ టిప్ ని ఫాలో అవ్వడానికి ఇలాంటి సాలెడ్స్ రోజు రెగ్యులర్ గా తింటూ ఉంటే మంచిది, అంతే కదా? ఓకే ఆదర్శ్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఫస్ట్? సో నేను ఫస్ట్ స్ప్రౌట్ మిక్స్ సాలెడ్ చేస్తాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు. ఓకే, నాకు నేర్పిస్తున్నారంట. ఓకే. సో లెట్యూస్ మనం యాడ్ చేయాలి. బేస్ లెట్యూస్ అన్నమాట. సో మనకు స్ప్రౌట్స్ చేయండి. ఓకే. ఇప్పుడు సో మనకైతే ఇది తీసుకొని కొంచెం అయితే వేసారు, ఆ తర్వాత స్ప్రౌట్స్ వేయబోతున్నారంట. సో ఇది ఎంత క్వాంటిటీలో వేస్తారు? సో లైక్ ఇది 50 grams. 50 grams వేయబోతారు. డిపెండ్స్ ఆన్ ద, అంటే వాళ్ళు ఎంత క్వాంటిటీ అని వేసుకోవచ్చు. ఫస్ట్ ఇందాక బేస్ కోసం అది వేసారు, దాని తర్వాత స్ప్రౌట్స్ దీన్ని తీసుకున్నారు. చూడండి, మనకైతే ఫస్ట్ లెట్యూస్ వేసారు, దాని తర్వాత స్ప్రౌట్స్ వేసారు. మొత్తానికి అయితే గ్రీనీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేయబోతున్నారు? క్యారెట్ అంట. ఓకే. సో క్యారెట్ వేయబోతున్నారు. సో లెస్ క్వాంటిటీ వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం తక్కువ వేసుకున్నారు. తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో యూ హావ్ టు యాడ్ లెస్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ కార్న్ తీసుకోండి. కార్న్. yes. నెక్స్ట్ కార్న్ అయితే వేయబోతున్నారు. సో కార్న్ కూడా క్వాంటిటీ. సో సాలెడ్స్ అన్ని లైక్ హెల్త్ బేస్డ్ కాబట్టి సో ఈక్వల్ పోర్షన్ సైజ్ లో తీసుకోవాలి. ఓకే. ఇదంతా ఈక్వల్ అమౌంట్ లో తీసుకుంటున్నారు. ఓకే. సో మిక్స్ చేసుకోవాలి. మీకైతే దాని క్వాంటిటీ తెలుసు కాబట్టి ఈజీగా వేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి? లైక్ మినిమం 30 to 50 grams మధ్యలో తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏమున్నా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్, ష్రెడెడ్ బీట్రూట్ అది. ఓకే. ఆల్రెడీ తురిమిన బీట్రూటా? సో దీని కూడా లెస్ అమౌంట్. yes. బీట్రూట్ కూడా కొంచెం తక్కువ అమౌంట్లోనే తీసుకున్నాము. ఆదర్శ్ గారు, మీరు సలాడ్స్ ఏవేవి రకాలుగా చేస్తుంటారు? వెజ్ చేస్తుంటారా, నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారా? సో వెజ్ సాలెడ్స్ చేస్తాం, నాన్ వెజ్ సాలెడ్ చేస్తాం, ఎగ్ బేస్డ్ సాలెడ్స్ చేస్తాము. ఓకే. టోఫో సాలెడ్స్, కీటో సాలెడ్స్, వీగన్ సాలెడ్స్, లైక్ డిఫరెంట్ సాలెడ్స్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో దాంట్లో 7-8 స్టేజెస్. మీరు సాలెడ్స్ మీద ఉంటారు అయితే. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? కొరియాండర్ తీసుకోండి. ఓకే. అంటే కొత్తిమీర, తురిమిన కొత్తిమీర. ఓకే. కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకున్నారు ఎందుకంటే ఇది ఓన్లీ లైక్ ఫర్ ఫ్లేవర్ అన్నమాట, అంతే, ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఏంటి? సో ఏంటంటే లైక్ స్ప్రౌట్ మిక్స్ సాలెడ్ అయిపోయింది. సో మనం డ్రెస్సింగ్ మిక్స్ చేయాలన్నమాట దీంట్లో. సో డ్రెస్సింగ్ అంటే లైక్ సో మన హోమ్ మేడ్ డ్రెస్సింగ్. ఇది ఏంటిది? ఇది లైక్ మస్టర్డ్ వెనిగ్రేట్ డ్రెస్సింగ్. సో ఇట్స్ క్రీమీ డ్రెస్సింగ్ అన్నమాట. ఓకే. సో దీంట్లో లైక్ ఆర్ ఓన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఓకే, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఉంటాయంట. సో ఆల్మోస్ట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఆదర్శ్ గారు. సో సలాడ్ రెడీ అయిపోయింది. సో మనం వి హావ్ టు మిక్స్ అన్నమాట. మిక్స్ చేస్తారు. ఆల్ సైడ్స్. ఓకే. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే డ్రెస్సింగ్ అనేది లైక్ హోల్ సాలెడ్ కి లైక్ మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే. సో మీరు తీసుకున్న రెసిపీస్ అన్ని మంచిగా మిక్స్ చేస్తే మనకి ఏంటంటే తిన్న ప్రతి దాంట్లో అన్ని ఫ్లేవర్స్ అనేది వస్తుంది. సో మీరు ఎక్కువగా వెజ్ సాలెడ్స్ చేస్తుంటారా, నాన్ వెజ్ సాలెడ్స్ చేస్తుంటారా మీకు ఇష్టంగా? నాకు నాన్ వెజ్ సాలెడ్స్ ఇష్టం. లైక్ నాన్ వెజ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో నాన్ వెజ్ లో ఏది బాగా చేస్తారు ఆదర్శ్ గారు? ఏది నాన్ వెజ్ లో బాగా చేస్తారు? లైక్ 2-3 వెరైటీస్ ఉన్నాయి. గార్లిక్ బటర్ చికెన్ సాలెడ్ అనేది, కాలిఫోర్నియన్ కాబ్ అన్న సాలెడ్ ఉంది. ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, నాన్ వెజ్ సాలెడ్స్ కూడా చేస్తుంటారు కాబట్టి, అవును, వెజ్ సాలెడ్స్ తింటే హెల్తీ అని మనకు తెలుసు. హెల్తీ అన్నమాట. నాన్ వెజ్ సాలెడ్స్ తింటే ఎలా హెల్తీ అవుతుంది? నాన్ వెజ్ సాలెడ్ లో ఎలా అంటే లైక్ ఈక్వల్ పోర్షన్ సైజ్ బట్టి ఉంటుంది. లైక్ మీకు న్యూట్రిషనిస్ట్ చెప్తారు ఇంత పోర్షన్ తీసుకోవాలి. సో అకార్డింగ్ టు న్యూట్రిషన్ యూ హావ్ టు ఫాలో దట్ అన్నమాట. ఓకే. లైక్ 50 grams చికెన్ కొంచెం తింటే ఏం కాదు, లైక్
3 times chicken it's not good for ఓకే డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు అయితే yes డైట్ చేసే వాళ్ళు తినొచ్చు డైట్ చేయని వాళ్ళు కూడా తినొచ్చు డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు సో అందరికీ హెల్తీగా తినాలి మంచిగా హ్యాపీగా ఉండాలనుకుంటే అయితే సాలడ్స్ అయితే ఫస్ట్ ప్రిఫర్ చేయాలి yes ఓకే సో దీన్ని మనం ప్లేటింగ్ చేసుకుందాము ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటున్నాము ఓకే సో ప్లేటింగ్ చేసుకోవాలన్నమాట సో మొత్తానికి అయితే ప్లేటింగ్ అయిపోయింది సలాడ్ అయిపోయింది సో గార్నిష్ ఏం చేయబోతున్నారు దీని మీద టాపింగ్స్ వస్తాయి దీనికి టాపింగ్స్ ఏమేమి వస్తాయంటే వాటర్ మిలన్ నెక్స్ట్ టాపింగ్ ఫెటా చీజ్ వస్తుంది అనమాట ఓకే లైక్ ఫెటా చీజ్ అంటే ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ మిల్క్ అనమాట సో ఇదేంటంటే లైక్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కంటైన్స్ మోర్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ సో ఇది ఓన్లీ ఇట్స్ జస్ట్ ఫర్ టాపింగ్ అనమాట సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ యూ హ్యావ్ జస్ట్ స్ప్రింకిల్ ఆన్ ద సాలడ్ ఇప్పుడు మన ప్లేట్ కలర్ఫుల్గా కనిపించబోటానికి మనము టాపింగ్ చేస్తున్నాం ఇదేంటిదంటే దీనివల్ల ప్లేట్ ప్రజెంటేషన్ వస్తుంది ప్లస్ టేస్ట్ వస్తుంది కలర్ వస్తుంది ఫర్ సాలెడ్ అనమాట మనకైతే మొత్తానికైతే రెడీ అయిపోయింది ఎస్ ఓకే వాటర్ మిలన్ కాకుండా ఇంకేమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు వాటర్ మిలన్ వల్ల పొమగ్రనేట్ కొంచెం జ్యూసీ వాటర్ ఉంటుంది పొమగ్రనేట్ చికెన్ వాటర్ మిలన్ సీడ్స్ చికెన్ సో వాటర్ మిలన్ దీనివల్ల ఏంటంటే లైక్ ఇట్ గివ్స్ ఫ్లేవర్ టు ద సాలెడ్ అనమాట ఓకే క్రంచీనెస్ వస్తుంది సాలెడ్కి సో చాలా మంది పిల్లలకి నచ్చుతుంది చూయింగ్ చేసేటప్పుడు నట్స్ లా అనిపిస్తుంది కదా సో దే విల్ గెట్ అడిక్టెడ్ టు దిస్ వెరీ ఫాస్ట్ ఓకే చూస్తుంటే అయితే నాకు మంచిగా అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ సాలెడ్ అయితే రెడీ అయిపోయింది సో కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే నా ప్లేట్ చూసారా సో మొత్తం హెల్తీ ఉంది సో మనం వాటర్ మెలన్ కూడా పెట్టుకొని తిన్నాము సో నేను టేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆదర్శ్ గారు ఇందాక మీరు అన్నారు కదా ప్రతి దానికి ఫ్లేవర్ అంటుకోవాలి అప్పుడే టేస్ట్ తెలుస్తుందని ఎవరికైతే ఫ్రూట్స్ నచ్చకపోయినా వెజిటేబుల్స్ నచ్చకపోయినా ఇలాంటి సాలెడ్స్ ఇలా తింటే ఖచ్చితంగా నచ్చుతుంది నాకైతే బాగా నచ్చింది డైట్ చేసేవాళ్ళు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి సాలెడ్స్ ప్రిఫర్ చేస్తే వాళ్ళ హెల్త్ డైట్లో మంచి ఒక ప్రోటీన్ని యాడ్ చేసుకున్నట్టే అవుతుంది నాకైతే ప్రతి ఎలిమెంట్ ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటెం నాకు టేస్ట్ తెలుస్తుంది ఫైనల్గా అయితే ఆదర్శ్ గారికి అయితే చాలా బాగుందని చెప్పగలుగుతాను అంటే నాన్ వెజ్ బాగా చేస్తే అన్నారు కానీ వెజ్లో అయితే అదరగొట్టేశారండి